వీడియో ప్రారంభించే ముందు రెండు సూచనలండి. ఒకటి, బ్రౌజర్ బ్యాక్ బటన్ వాడకండి, వాడితే సైన్ అవుట్ అవుతారు. మీకు కావాల్సిన కంట్రోల్స్ ఇక్కడే స్క్రీన్ మీద మన అప్లికేషన్ మీద ఇవ్వటం జరుగుతుంది. రెండు, మర్చిపోకుండా మీరు మీ మై ప్లేసెస్కి వెళ్ళి మీ ప్రాంతాలని మీ ప్రొఫైల్కి యాడ్ చేసుకోండి. మీరు మీ ప్రెజెంట్ లొకేషను, పర్మనెంట్ లొకేషను సబ్మిట్ చేయగానే ఈ స్క్రీన్ వస్తుందండి. ఈ స్క్రీన్లో మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కరెంట్ లొకేషను, 2 పర్మనెంట్ లొకేషను, 3 డిస్ట్రిక్ట్. డిఫాల్ట్ కరెంట్ లొకేషన్ కాబట్టి మీకు కరెంట్ లొకేషన్లో మన తెలుగువారు ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నారు అది కూడా మీరు ఇచ్చిన వివరాలను బట్టి ఈ గ్రాఫ్ రూపొందించడం అయిందండి. ఈ గ్రాఫ్ లో చూస్తే మీకు యునైటెడ్ స్టేట్స్ లో ఎంతమంది ఉన్నారు, కింగ్డమ్ లో ఎంతమంది ఉన్నారు, ఇలా ప్రతి కంట్రీకి మీరు చూడొచ్చు. అయితే ఈ కంట్రీలో ఏ స్టేట్స్ లో ఎంతమంది ఉన్నారు అంటే ఈ కంట్రీ మీద మీరు ఒక్క క్లిక్ చేయండి. ఈ కంట్రీ డ్రిల్ డౌన్ అయ్యి ఇందులో ఏ స్టేట్స్ లో ఎంతమంది ఉన్నారో ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకవేళ మీరు ఆ స్టేట్ లో ఉన్న సిటీస్ లో ఎంతమంది ఉన్నారో కావాలనుకుంటే ఆ స్టేట్ ని క్లిక్ చేయండి, సిటీల వారీగా వస్తారు. మీరు కావాలనుకుంటే ఆ సిటీని క్లిక్ చేయండి, ఆ సిటీలో ఉన్న వారి ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. అందులో మీరు వారి ప్రొఫైల్ చూడొచ్చు. వాళ్ళ ప్రొఫైల్ మిమ్మల్ని ఇంకొక ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఆ ప్రపంచం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కాబట్టి ప్రస్తుతం మీరు బ్యాక్ టు గ్రాఫ్ కానీ ఇది కానీ చేసి దీన్ని క్లోజ్ చేయొచ్చు. మీరు ఇంకా బ్యాక్ వెళ్ళాలనుకుంటే స్టేట్స్ క్లిక్ చేయండి, మళ్ళీ స్టేట్స్ వారీగా వస్తుంది. కావాలనుకుంటే కంట్రీస్ క్లిక్ చేయండి, కంట్రీస్ వారీగా వస్తుంది. ఇది బేస్డ్ ఆన్ కరెంట్ లొకేషన్, అంటే ప్రస్తుతం మన తెలుగు వారు ఏ ప్రాంతాల్లో ఎంతెంతమంది ఉన్నారు అన్న దాని మీద. నెక్స్ట్ పర్మనెంట్ లొకేషన్, అంటే మన తెలుగు వారు ఇందులో రిజిస్టర్ అయిన వాళ్ళ పర్మనెంట్ డిస్ట్రిక్ట్స్ ఏంటి. కొంతమంది వేరే కంట్రీస్ కూడా ఇచ్చారండి, అంటే వారు అక్కడక్కడ సెటిల్ అయిపోయారు. మనం ఇండియాని చూద్దాం. ఇండియాని క్లిక్ చేస్తే మళ్ళీ మీరు ఆంధ్రప్రదేశ్ వస్తుంది. వేరే స్టేట్స్ లో కూడా మన తెలుగు వాళ్ళ పర్మనెంట్ అడ్రస్లు ఉన్నాయి. సో మరలా మీరు ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేస్తే మీకు స్టేట్స్ వారీ మన డిస్ట్రిక్ట్ల వారీగా వస్తాయి. ఏ డిస్ట్రిక్ట్ లో ఎంతమంది ఉన్నారు ఏంటి మన సైట్ లో రిజిస్టర్ అయిన వాళ్ళు వస్తుంది. మీరు కావాలనుకుంటే ఆ డిస్ట్రిక్ట్ ని క్లిక్ చేస్తే మళ్ళీ ఆ డిస్ట్రిక్ట్ లో ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు బ్యాక్ వెళ్ళొచ్చు. మూడో ఆప్షన్ డిస్ట్రిక్ట్ వైజ్ అండి. నా డిస్ట్రిక్ట్ ఖమ్మం కాబట్టి ఖమ్మం గ్రాఫ్ వస్తుంది. మీ డిస్ట్రిక్ట్ ని బట్టి మీ గ్రాఫ్ వస్తుంది. సో ఇప్పుడు మీరు ఖమ్మం గ్రాఫ్ ను గమనిస్తే మరలా ఖమ్మంలో ఏ ప్రాంతాల్లో ఎంతమంది ఉన్నారు, మరలా మీరు దీన్ని క్లిక్ చేసుకుంటా మళ్ళీ ముందుకెళ్ళొచ్చు. ప్లస్ మీకు కావాల్సిన సిటీని క్లిక్ చేస్తే ఆ ప్రాంత వాసులు వస్తారు. మరలా మీరు బ్యాక్ వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించండి అండి, కరెంట్ లొకేషన్ తీసుకుంటే మన తెలుగు వాళ్ళు ఇప్పటికే 75 కంట్రీల దాకా వచ్చారు. ఈ 75 కంట్రీల్లో కొన్ని కంట్రీస్ క్లిక్ చేయటం కొంచెం అసాధ్యం అండి. అందుకని లిస్ట్ బేస్డ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మీరు లిస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఏ కంట్రీల్లో ఎంతమంది ఉన్నారో మొత్తం కౌంట్ వస్తుంది. మీరు కావాల్సిన ఈ కాలం మీద క్లిక్ చేయొచ్చు. కావాల్సిన కాలం మీద కౌంట్ మీద క్లిక్ చేశారనుకోండి ఇది సార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ కింగ్డమ్ లో 533 మంది రిజిస్టర్ అయ్యారు. దీన్ని డ్రిల్ డౌన్ చేస్తే మీరు ఇంకా ముందుకు వెళ్తారు స్టేట్ వైజ్ గా. దీన్ని మళ్ళీ డ్రిల్ డౌన్ చేస్తే డిస్ట్రిక్ట్ వైజ్ గా వాళ్ళ సిటీ వైజ్ గా వెళ్తారు. సో ఇది లిస్ట్ బేస్డ్ అండి. మీరు కావాలనుకుంటే మళ్ళీ ఇక్కడ నుంచి గ్రాఫ్ బేస్డ్ గా ఆ ప్రాంతానికి సంబంధించిన గ్రాఫ్ వెళ్ళొచ్చు. మళ్ళీ కంట్రీస్ విధంగా మీ ఇష్టం వచ్చినట్టుగా బ్యాక్ అండ్ ఫోర్త్ ఇక్కడ వెళ్ళొచ్చు అండి, లిస్ట్ వైజ్ కానీ గ్రాఫ్ వైజ్ కానీ. ఇది వరల్డ్ వైడ్ ప్రెజెన్స్ గురించి అండి. ఇక రెండవది మై ప్లేసెస్ అండి. మీరు మై ప్లేసెస్ కి మొట్టమొదటిసారి రాగానే ఇట్లా పాపప్ విండో వస్తుంది. ఈ పాపప్ విండోస్ లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సిటీస్, టౌన్స్ అండ్ మండల్స్, రెండవది విలేజెస్. డిఫాల్ట్ ఇది సెలెక్ట్ అయి ఉంటుందండి. ఇక్కడ కింద మన సిటీస్, మన స్టేట్ లో ఉన్న ప్రతి సిటీ, టౌన్, మండల్స్ ని లిస్ట్ అవుట్ చేశాను. పక్కనే వాటి డిస్ట్రిక్ట్ నేమ్ కూడా ఉంటుందండి. సో మీకు ఏదైనా ఫైండ్ అవుట్ చేయడం కష్టంగా అనిపిస్తే ఇక్కడ టైప్ చేస్తే అది ఆటోమేటిక్ గా సెర్చ్ అవుతుంది. సో ఆ విధంగా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఈ మీకు కావాల్సిన ప్లేస్ ని మీ ప్రొఫైల్ కి యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అచ్చంపేటని యాడ్ చేద్దాం, లేకపోతే ఇంకొకటి యాడ్ చేద్దాం, లేకపోతే మీరు దాని మీద జస్ట్ డబుల్ క్లిక్ చేయండి, అది యాడ్ అయిపోతుంది. లేకపోతే సెలెక్ట్ చేసి ఈ ఆరో బటన్ మూవ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మళ్ళీ ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. ఇది సిటీస్, టౌన్స్, మండల్స్ అండి. నెక్స్ట్ విలేజెస్ అండి. విలేజెస్ ఇక్కడ మన స్టేట్ లో ఉన్న ప్రతి మండలాన్ని ఇవ్వటం జరిగిందండి. మీరు కావాలనుకుంటే ఇక్కడ మరలా సెర్చ్ చేసుకోవచ్చు. మీరు ఆ మండలాన్ని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ఆ మండలంలో ఉన్న విలేజెస్ అన్ని వస్తాయండి. మీరు
మీకు కావాల్సిన మండలాన్ని తీసుకొని ఆ మండలాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ విలేజెస్ వస్తాయి. ఈ విలేజెస్ ని మీ ప్రొఫైల్ కి యాడ్ చేసుకోవడానికి డబుల్ క్లిక్ చేసుకోండి. మీరు ఏ మండలం కావాలనుకుంటే ఆ మండలంలో నుంచి ప్లేస్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు కావాల్సిన సిటీస్ విలేజెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సేవ్ మై ప్లేసెస్ అనండి. సేవ్ మై ప్లేసెస్ అనగానే ఇలా ఒక విండో వస్తుంది. అయితే మీరు ఏమైనా మరలా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ మోర్ అని క్లిక్ చేస్తే మళ్ళీ విండో వస్తుంది. మళ్ళీ మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మహాదేవపురం చూద్దామండి. ఇది మా విలేజ్. ఇట్లా మా విలేజ్ పీపుల్ 4 మన సైట్ లో రిజిస్టర్ అయ్యి మహాదేవపురం ని ఫేవరెట్ ప్లేస్ గా యాడ్ చేసుకున్నారు. సో మరలా వాళ్ళు ఎక్కడున్నారో చూడొచ్చు. అంటే వ్యూ గ్రాఫ్ క్లిక్ చేస్తే మహాదేవపురం పీపుల్ ఎక్కడున్నారో మీకు తెలిసిపోతుంది. సో మరలా ఇక్కడ మీరు కావాలనుకుంటే డ్రిల్ చేయవచ్చు. ఇక్కడ మీకు ప్రతిదీ మీరు సెలెక్ట్ చేసుకున్న మీ సిటీస్ విలేజెస్ లిస్ట్ ఉంటుంది. సో మీకు ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకుంటే దాని గ్రాఫ్ వస్తుంది. మీరు మళ్ళీ ఆ గ్రాఫ్ లో డ్రిల్ డౌన్ చేసుకుంటే ఆ ప్లేస్కి వెళ్ళొచ్చు. లేకపోతే ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చామండి, షో ఆల్ అనే ఆప్షన్. షో ఆల్ అంటే ఈ మదిరని ఫేవరెట్ గా యాడ్ చేసుకున్న వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ వస్తుంది షో ఆల్ అంటే. సో ఇక మీరు డ్రిల్ డౌన్ చేయాల్సిన పని కూడా లేదు. అందులో ఉన్న వారంతా వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ 271 పీపుల్ మొత్తం ఫేవరెట్ గా యాడ్ చేసుకున్నారు. సో మీరు షో ఆల్ అని క్లిక్ చేయగానే మీకు హైదరాబాద్ వారి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ వస్తుంది. సో ఇదండి. కావాలనుకుంటే మీరు మళ్ళీ బ్యాక్ టు లిస్ట్ వెళ్ళొచ్చు, మళ్ళీ యాడ్ మోర్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇది మై ప్లేసెస్ అండి. అంటే ఇది బేసిక్ గా మీ గ్రామాల వారీగా, మీ మండలాల వారీగా, మీ సిటీల వారీగా, మీ టౌన్ల వారీగా మీ ఇష్టం వచ్చిన ప్లేస్ ని యాడ్ చేసుకొని మీ స్టేట్ మీ ప్రాంతం వారు ఎక్కడెక్కడ ఉన్నారో ట్రాక్ చేసుకునే ఇన్ఫర్మేషన్ అండి ఇది. ఒక విషయం అండి, ఇక్కడ ప్రాంతాలను మీరు యాడ్ చేసుకునేటప్పుడు అది మీ సొంత ఊరు కావచ్చు, లేకపోతే మీ చుట్టాల ఊరు కావచ్చు, లేకపోతే మీరు చదువుకున్న ఊరు కావచ్చు. ఏ విధంగా మీకు ఆ ప్రాంతానికి రిలేషన్ ఉన్నా కూడా, సంబంధం ఉన్నా కూడా ఆ ప్రాంతాన్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అండి. ఆ తర్వాతది నియర్ బై అండి. మీరు నియర్ బై క్లిక్ చేస్తే మీకు ఈ స్క్రీన్ వస్తుంది. బేసిక్ గా ఈ నియర్ బై మన తెలుగు వారు ఏ ప్రాంతం నుంచి ఎంత దూరంలో ఎంతమంది ఉన్నారు వారి వివరాల కోసం అండి ఇది. అది మైల్స్ కిలోమీటర్స్ లో కూడా మీకు కావాల్సిన కంట్రీ, స్టేట్, సిటీ ఎంచుకొని మీకు కావాల్సిన మైల్స్ ఇవ్వండి. ఇది డిఫాల్ట్ మీ కరెంట్ లొకేషన్ చూపిస్తుందండి. మీకు ఇష్టం వచ్చిన కంట్రీ అనుకోండి, మీకు ఇష్టం వచ్చిన ప్లేస్ అనుకోని మీకు కావాల్సినంత డిస్టెన్స్ కిలోమీటర్స్ లో కానీ మైల్స్ లో కానీ ఇచ్చి గెట్ తెలుగు సానండి మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. వీళ్ళందరూ వస్తారు. మనకి 100 ఇది డిస్టెన్స్ అండి, ఎంత దూరంలో ఉన్నారు అన్నది. అయితే ఇది ఎగ్జాక్ట్ రోడ్ డిస్టెన్స్ కాదండి, అటు ఇటుగా తేడా ఉంటది. ఇది కేవలం మీకు ఒక ఐడియా ఇవ్వటం కోసమే. టోటల్ కూడా ఇస్తుందండి. 212 మంది సెలెక్ట్ అయ్యారు. ఇక ఆ తర్వాత వచ్చే క్లాసిఫైడ్స్, ఈ కూపన్స్, సెర్చ్, మాడిఫై ప్రొఫైల్స్, కిడ్స్, ఫోరమ్స్, సైన్ అవుట్, కాంటాక్ట్, ఇవన్నీ మీకు ఒకసారి క్లిక్ చేస్తే వాటి ఆ పేజ్ లోకి వెళ్తే మీకు అర్థం అవుతాయండి. ఈజీగానే అర్థం అవుతాయి. ఇక్కడ ఒకటి ఉందండి, నేను అనేది ఒకటి ఉంది. ఈ నేను అనేది, ఈ ప్రొఫైల్ అనేది, ఈ రెండు కొంచెం డిఫరెంట్ అండి. ఈ ప్రొఫైల్ మీరు నేను క్లిక్ చేసిన ఒక ప్లేస్కి వెళ్తుందండి. నేను క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు ఒక ప్లేస్కి వస్తున్నామండి. nenu.teluguKingdom.net అనే ప్లేస్కి వస్తున్నాము. ఇది ఇక్కడ నుంచి మనకి బేసిక్ గా పూర్తిగా డిఫరెంట్ వరల్డ్ అండి. ఇప్పుడు మీరు ఇందాక ఈ పేజీలో ఉన్నప్పుడు మీరు ప్రొఫైల్ చూద్దాం అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ పైకి వచ్చి ఫస్ట్ గా ప్రొఫైల్ చూద్దాం అనుకొని ప్రొఫైల్ అని క్లిక్ చేస్తే మీకు ఈ nenu.teluguKingdom.net లో ఉన్న నా ప్రొఫైల్ మొత్తం వస్తుందండి. దీని గురించి మీకు డీటెయిల్ గా నెక్స్ట్ వీడియోలో చెప్పడం అవుతుంది.